బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్ మైదానంలో రేపు నిర్వహించనున్న ఈ సభకు అనుమతులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ యువ సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్ మైదానంలో రేపు నిర్వహించనున్న ఈ సభకు అనుమతులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ యువ సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. సరూర్ నగర్ మైదానంలో రేపు నిర్వహించనున్న ఈ సభకు అనుమతులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ యువ సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తోంది. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. కేటీఆర్ కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలో అటు 17 రోజులకు ముందే పోలీసుల కోసం, ఈ పర్మిషన్ కోసం పోలీసులను బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. వాళ్ళకి అనుమతి కావాలని కోరింది. అయినప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా బీఆర్ఎస్ నేతలు వేచి చూశారు అనుమతి కోసం. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటిదాకా వాదనలు జరిగాయి. ప్రస్తుతమే షరతులతో కూడినటువంటి అనుమతిని కోర్టు అయితే ఇచ్చింది. ముఖ్యంగా సభను నిర్ణీత గడువులోగా ముగించాలి. అది ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించవద్దు, విజయవాడ హైవేను దిగ్బంధం లాంటివి చేయవద్దు అంటూ కూడా అనుమతి అయితే ఇచ్చింది. అనుమతి ఇవ్వడం ముఖ్యంగా చూసినట్టయితే సరూర్ నగర్ స్టేడియంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గారిని తీసుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులతో సభ పెట్టింది. అప్పుడే యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా కొనసాగిస్తాం, ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2.5 ఏళ్లు దాటింది. అయితే ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కూడా కొంత నిరుద్యోగులు కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని ఎజెండాగా ఎత్తుకుంది. ముఖ్యంగా దీన్ని నిరుద్యోగులు తీసుకువెళ్లేలా సభ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని కూడా భావించింది. అందులో భాగంగా రేపు సరూర్ నగర్ లో దాదాపు 20-25 వేల మంది యువతతో కూడా సభ నిర్వహించాలని ప్లాన్ చేసిన క్రమంలో మొత్తానికైతే షరతులతో కూడిన అనుమతి అయితే బీఆర్ఎస్ పార్టీకి లభించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. 10-11 గంటల ప్రాంతంలో కేటీఆర్ వస్తారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా వచ్చి నిరుద్యోగ యువతను ఉద్దేశించి కూడా మాట్లాడారు.